హెబ్రీ పత్రిక ద్వారా అపోస్తుడైన పౌలు గొప్ప సత్యములను వారికి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా 6వ అధ్యాయంలో మీరు చూస్తున్నట్లయితే హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు ఉన్నాయి. ఎన్ని హెచ్చరికలు అండి? 5 హెచ్చరికలు. మనం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం వరకు 10వ వచనం వరకు చూసినవన్నీ కూడా అక్కడ వరకు కూడా ఒక హెచ్చరిక. అది ఏంటంటే అది ఒక హెచ్చరిక. అది హెచ్చరికకి వాస్తవానికి సంబంధం ఏమీ లేదు. ఉదాహరణకి అక్కడ చాలామంది విశ్వాసం కలిగిన వారే ఉన్నారు, కానీ పౌలు ఇంకా ఎవరో అక్కడ ఉన్నారు, నిజమైన రక్షణను నిజమైన నమ్మకాన్ని కలిగి ఉండకుండా ఎవరో ఒకరు ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి పౌలు ఏం చేశారంటే ఒక హెచ్చరికను జారీ చేశాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దేవుళ్ళలోనే ఉన్నాం కదా, మేము దేవుని కలిగి ఉన్నాం కదా, మేము ఏమీ విగ్రహారాధన చేయట్లేదు కదా, మేమేమీ లోక సంబంధమైన పద్ధతులను ఆచారాలను ఆచరించట్లేదు కదా, మేము కూడా రక్షణ పొందుకున్నాం, మేము కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాం, బలలో పాలుభాగస్తులే ఉంటున్నాం, వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, వీఆర్ టేస్టింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నీ మేము రుచి చూస్తున్నాం కదా అని భ్రమలో ఉంటారు తప్ప నిజమైన రక్షణ నిజమైన విశ్వాసం వారిలో ఉండదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అలాంటి వారు తప్పిపోతే ఖచ్చితంగా వారు నూతన పరచబడుట అసాధ్యమని పౌలు వారికి ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హెచ్చరిక ఎప్పుడు కూడా మంచిదే, అవునా కదా అండి? హెచ్చరిక ఎప్పుడు కూడా మంచిదే కదా? చెప్పండి. ఎవరైనా మనల్ని హెచ్చరించారంటే సరిగ్గా ఉండు అని అన్నారంటే అది మనకి ఎవరి కోసం? మన కోసమే. ఇప్పుడు మీకు తుఫాను వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండండి అన్నది ఎవరి కోసం? మన కోసమే. సో ఆల్వేస్ ఏ వార్నింగ్ ఈజ్ ఏ కన్సర్న్ ఫర్ అస్. ఒక హెచ్చరిక అనేది ఎప్పుడు కూడా మనల్ని మెచ్చి మన క్షేమం కోరే, మన మంచి కోరే చెప్పేది. పౌలు అక్కడ ఇంకా ఎవరో ఉన్నారు, ఆ నిజమైన రక్షణలోకి రావాల్సిన వారు, నిజమైన నమ్మకంలోకి రావాల్సిన వారు, ఆ పరిపూర్ణతలోకి రావాల్సిన వారు, ఆ రక్షణ ఫలాన్ని అనుభవించవలసిన వారు, ఆ యొక్క నమ్మకంలోకి నిరీక్షణలోకి ఆ ఫలాలు ఫలించే వారికి రావడానికి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం పౌలు ఏం చేశాడంటే ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శరీరం కూడా కొన్నిసార్లు మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. నీకు ఒంట్లో బాగోలేదని నీకు అనేక సిమ్టమ్స్ కనపరుస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే మెడికేషన్కి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా మీరు చూడండి, దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఇంట్లు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఇంకా తప్పిపోయావా, నూతన పరచబడుట అసాధ్యము. హల్లెలూయా. ఒకసారి రక్షణ పొందుకొని దేవునిలో ఉంటే తప్పిపోం, నేను కాదని అంటలేదు. ఐఎమ్ షూర్ ఫర్ దట్. దానికి నేను ఓకే, నేను చెప్తున్నాను. కానీ నిజమైన రక్షణ లేకుండా, నిజమైన విశ్వాసం లేకుండా, ఏదో నామకార్థంగా లేదా వేషధారణగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా అవేవి మన జీవితాల కార్యాలు చేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలన్నీ పౌలు చెప్పుకొస్తూ 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, మీరు మందులు కాక విశ్వాసము చేతనో ఓర్పు చేతనో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. ఇక్కడ పౌలు ఈ 6వ అధ్యాయం చివరిలోకి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన విషయం చెప్తాడండి. అసలు అది ఆ విషయం కనుక మనకు అర్థమవుతే ఇంకా మీ జీవితంలో, అంటే మన విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా భయం అనేది ఉండదండి. ఆమేన్. 6వ అధ్యాయం 11-20 వచనం వరకు మీరు బాగా అర్థమైతే, అది మనకు నిజంగా అర్థమైతే, విశ్వాసులు అనేవాళ్ళు, నిజంగా దేవుని విశ్వాసులు అనేవాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చింతగా ఉండొచ్చు. ఏమీ భయం ఉండాల్సిన పని లేదు, ఏమీ అధైర్యపడాల్సిన పని లేదు, దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. విశ్వాసంతో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చాలు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారి పోలి నడుచుకున్నట్లుగా. హల్లెలూయా. విశ్వాసము ద్వారా ఓర్పు ద్వారా వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా. పోలంటే ఎవరైతే మన ముందు విశ్వాసంతో ఓర్పుతో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం చేత ఓర్పు చేత ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరున్నారు? అందుకనే 13వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాము కోసం మాట్లాడతాడు. 13వ వచనం దగ్గరికి వచ్చి ఎవరి కోసం మాట్లాడతాడు? అబ్రహాము కోసం మాట్లాడతాడు. అబ్రహాము కూడా ఏం చేశాడట? 14వ వచనం, తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపచేస్తానని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పును సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, మీరు బద్ధకస్తులుగా ఉండకండి, మందులుగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ బద్ధకస్తులుగా ఉండొద్దు, ఆసక్తి కలిగిన శ్రద్ధాభక్తులు కలిగిన వారే ఉండండి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఉండండి అని అర్థం. జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధగా ఉండండి, లేకపోతే భయభక్తులు కలిగి ఉండండి అని అంటే దాని అర్థం ఏంటంటే బీ కేర్ఫుల్. మీరు శ్రద్ధగా లేకపోతే, మీరు అశ్రద్ధగా ఉంటే, మీరు జాగ్రత్తగా లేకపోతే, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో, మన రక్షణ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి మందులు కాక, నిర్లక్ష్యులుగా ఉండక, అశ్రద్ధగా ఉండక, అనాలోచనగా ఉండక, విశ్వాసము ఓర్పు చేతను దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుని వారి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి ఆశ ఏంటనంటే అండి, మనం తప్పిపోయేవారుగా ఉండకూడదండి. ఆమేన్. హల్లెలూయా. మనం తప్పిపోయేవారుగా ఉండకూడదు. ఎందుకు తప్పిపోయేవారుగా ఉండకూడదంటే, మనకు వాగ్దానం ఉంది. ఆమేన్. మనకేముందండి? వాగ్దానం ఉంది. దేవుడు మనకు ఒక ప్రమాణం చేశాడు, మాట ఇచ్చాడు. ప్రమాణం చేయడం అంటే ఏంటి? మాట ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు వాగ్దానం చేశాడు, మీకు ప్రమాణం చేశాడు. అందుకని కింద వచనాల్లోకి వచ్చేటప్పటికి ఒక మాట అంటాడు పౌలు భక్తుడు. కాదు, 18వ వచనంలోని చివరి 2 మాటలు, 2 సంగతులను బట్టి తాను నిశ్చయముగా కనపరచాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడ జాలనైన నిశ్చయమైన 2 సంగతులను బట్టి అనే మాట మీకు కనబడుతుంది. ఎన్ని సంగతులు? 2 సంగతులు. ఆ 2 సంగతులు ఏంటో తెలుసా? ఆ 2 సంగతులు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రమాణము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానము ఏంటి వాగ్దానం? ఏంటి వాగ్దానం? నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీ జనాంగాన్ని అది వాగ్దానం. ప్రమాణం చేసింది ఎవరు? ప్రమాణం చేసింది ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రమాణం చేసింది ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. బైబిల్ ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. బైబిల్ ప్రమాణం కాదు, అసలు బైబిల్లో ఉన్న దేవుని యొక్క ప్రమాణము. అంటే ప్రమాణం చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఈ రెండిటిని బట్టి, ఏ రెండిటిని బట్టి? వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి. ఈ రెండిటిని బట్టి తన వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్నాడట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరతను? ఎవరండి ఆయన? అబ్రహాము. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి బయటికి రావడానికి ఎంత సామర్థ్యం ఉండాలో తెలుసా? ఒక వ్యక్తి బయటకు రావడానికి ఎంత సామర్థ్యం ఉండాలో తెలుసా? అతడు విగ్రహాలు చేసుకునేవాళ్ళట వాళ్ళందరూ కూడా. వాళ్ళకు బిజినెస్. వాళ్ళు దేవుడు లేడు అని విగ్రహ పూజలు చేసేవాళ్ళు అందరూ కూడా. అలాంటి వాడు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. ఈయన దగ్గరికి రాలేదు, ఈయనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేవుడే అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం దేవుడి దగ్గరికి రాలేదు,
దేవుడే ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు రా, నీకు ఒక నేను ప్రమాణం చేస్తున్నాను, నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, అది నీ జీవితంలో నెరవేరుస్తాను, వచ్చే అని అంటే ఆయన వచ్చేసాడు. ఆమేన్. అన్నీ వదిలేసి వచ్చేసాడు. నేను గొప్ప సంతానంగా చేస్తాను, నీ కుమారుని ఇచ్చే అంటే ఇచ్చేశాడు. కొన్నిసార్లు ఇచ్చి చూడండి మీకు తెలుస్తుంది, వచ్చి చూడండి మీకు తెలుస్తుంది. హల్లెలూయా. అది ఎంత కష్టమైన పనో. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల తర్వాత జన్మించిన కుమారుడు, దేవుడు ఏం చేశాడు, నీకు ఒక్క కుమారుని నువ్వు నాకేమిచ్చే, బలిగా అర్పించేయి. బలిగా అర్పించేయమంటే రమ్మన్నవాడు ఎవడో, ఇమ్మన్నవాడు ఎవడో, అతని మీద ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నిరీక్షణ ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత ఉంటే అంత చేస్తాడు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు మనం ఎందుకు కార్యాలు చేయలేకపోతున్నాం, ఎందుకు ఘనమైన కార్యాలు చేయలేకపోతున్నాం, ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం అంటే ఆ దేవుని మీద మనకు అంత నమ్మకం లేదంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చేస్తే ఏంటి, లేకపోతే అలా చేస్తే ఏంటి, ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే ఏమైపోతుందా అని మనకేదో భయం. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే మనకి భయం. కానీ ఇదేంటి, నన్ను వదిలేసి వచ్చేయమంటున్నాడు, వదిలేసి వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి, నా బతుకేంటి, నా ఉద్యోగం ఏంటి, నన్ను ఎలా పోషిస్తాను, నేను నాకు భోజనం ఎలాగా, వచ్చేయమంటున్నాడు, నాకు ఉద్యోగం ఏది, సద్యోగం ఏది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అప్పటికే 75 years, ఎక్కడికి వెళ్ళాలి, ఈ వయసులో నేను ఎక్కడ ప్రయాణం చేస్తాను, నా పోషణ ఎలాగా, నా భవిష్యత్తు ఎలాగా. బాబు నువ్వు వచ్చే నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా అబ్రహాము ఎంత గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఎలా స్వతంత్రించుకున్నాడంటే తెలుసా, విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఎలా స్వతంత్రించుకున్నాడండి? విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా స్వతంత్రించుకున్నాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారి పోలి నడుచుకున్నట్లుగా. ఇప్పుడు అలాగా పోలి నడవడానికి మనకు ఒక మాదిరి ఉన్నాడు. ఎవరా మాదిరి? ఎవరండి ఆ మాదిరి? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అలా పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి ఒక్కరు కూడా, ఆమేన్ హల్లెలూయా, మనలో ప్రతి ఒక్కరు కూడా, మనం అందరము కూడా మీ నిరీక్షణ, ఆమేన్ హల్లెలూయా. ఎవరి నిరీక్షణ అమ్మ? ఎవరి నిరీక్షణ? పక్క వాళ్ళ నిరీక్షణ, మీ నిరీక్షణ? పోలి నడుచుకున్నట్లుగా, ఆ ఓర్పు చేత వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా, వాళ్ళకే మనం కూడా నడవాలని నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు కూడా మీ నిరీక్షణ. ఎవరి నిరీక్షణ? నిరీక్షణ అంటే ఏంటి? అబ్రహాముకి దేవుడు రమ్మని పిలిచాడు కదా, నేను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పాడు కదా, ఆకాశ నక్షత్రాలలో ఇసుక రేణి వాళ్ళని. అప్పటికి ఏమైనా ఉన్నాయా? శూన్యం ఉంది, ఏమీ లేదు అక్కడ. ఏముందండి? శూన్యం ఉంది. కానీ అతనికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? అవన్నీ దేవుడు ఇచ్చేశాడు, ఇవ్వబోతున్నాడు అని చూసేశాడు అవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నిరీక్షణ అతను ఏం చేసిందంటే పరిపూర్ణని చేసింది. ఆమేన్. ఆ నిరీక్షణ అతన్ని సంపూర్ణ చేసింది. ఆ నిరీక్షణ అతన్ని నిశ్చయం చేసింది. ఆ నిరీక్షణ అతన్ని దేవుని నమ్మేలా చేసింది. ఏమీ లేదు, శూన్యం. నిన్ను అలా చేస్తాను, ఇలా చేస్తాను, నీ జనాంగాన్ని గొప్పగా దీవిస్తాను, వాళ్ళని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, నీ పేరు మారిపోగద్ది, చరిత్రలో నీ పేరు నిలిచిపోద్ది. ఎక్కడో ఏదో ఊర్లో, చిన్న ఊర్లో విగ్రహాలు చేసుకుంటున్నాడు మనోడు. ఆడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు అలాగని చెప్తే నిజంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా అతని నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం.
నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి, నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకి ఆధారం లేదు. ఎప్పుడు? నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు, నీవు అనేకులకు జనాంగానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమిస్తున్నాను, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు. అప్పుడు నిరీక్షణకి ఏమి లేదట? ప్రూఫ్ లేదు, ఆధారం లేదు, బేస్ లేదు, పునాది లేదు, ఏమీ లేదు. కానీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్, హల్లెలూయా. మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉందుముగాక. దేవుడు చెప్పడానికి మీకు రుజువులు ఆధారాలు ఏమి ఉండవు, అంటే ప్రజెంట్ ఉండవు, భవిష్యత్తులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాము ఎలా పరిపూర్ణుడయ్యాడు, ఎలా సంపూర్ణుడయ్యాడు, తన జీవితం ఎలా పరిపూర్ణతలోనికి వచ్చింది, ఆ వాగ్దానం ఎలా తన జీవితంలో నెరవేరింది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు, ఓర్పుతో ఎదురు చూశాడు. ఎప్పటికైనా దేవుడు మాట ఇచ్చాడు కదా, దేవుడు ప్రమాణం చేశాడు కదా, ఆయన ప్రమాణం చేసిన వాడు అబద్ధం ఆడవాడని కదా, ఆయన మనుషుడు కాదు కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నిరీక్షణ నా జీవితంలో నెరవేరుతుంది, నా నిరీక్షణ ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అని ఎలాగైతే అబ్రహాము నమ్మాడో మనము కూడా మీ నిరీక్షణ పరిపూర్ణమవ్వునుగాక. అలా మీ నిరీక్షణ, నా నిరీక్షణ, మనందరి నిరీక్షణ పరిపూర్ణం అవ్వడానికి మనందరం కూడా శ్రద్ధ కలిగిన వారమే, ఆసక్తి కలిగిన వారమే చివరి దాకా కొనసాగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో ఎలాంటి ఊహాగానాలు ఉండకూడదు, మధ్యలో ఎలాంటి భ్రమలు ఉండకూడదు, మధ్యలో ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు, మధ్యలో ఎలాంటి అవిశ్వాసపు ఆలోచనలు, మధ్యలో ఎక్కడ తప్పిపోకూడదు, మధ్యలో ఎక్కడ పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మనము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, దేవుడే మన దగ్గరికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? ప్రభా నువ్వు నా కోసం ప్రాణం పెట్టి పాపం నుంచి విడిపించాను ఏమన్నారటి? ఎవరో ఏమో అనలేదు, ఆయనే దిగి వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టి ఈ రక్షణ మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నీ దగ్గరకు వచ్చి ఇచ్చాడు అన్నీ కూడా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నమ్మి ఓర్పుతో నిరీక్షణతో కలిగి ఉంటే అవన్నీ నీ జీవితంలో ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసం లేకుండా, ఓర్పు లేకుండా, నమ్మకం లేకుండా, నిరీక్షణ లేకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా తప్పిపోతావు. తిరిగి నూతన పరచబడుట అసాధ్యం, ఇంకా జరిగే పని కాదు ఇంకా. కాబట్టి ఇప్పుడు పౌలు చివరగా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ముగింపుకు 6వ అధ్యాయం ముగింపులో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మీ నిరీక్షణ పరిపూర్ణమవ్వునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీ నిరీక్షణ పరిపూర్ణం చేసే దేవుడు. ఎందుకు మీ నిరీక్షణ పరిపూర్ణం చేస్తాడు? ఎందుకు పరిపూర్ణం చేస్తాడంటే వాగ్దానం చేసింది ఆయన కాబట్టి, ప్రమాణం చేసింది ఆయన కాబట్టి. అందుకని మీరు మన పత్రికలో 6వ అధ్యాయంలో 13వ వచనంలో చదివినప్పుడు 13వ వచనంలో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడట ఇంకా దేవుడి కంటే తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను. ఎందుకు ప్రమాణం చేయలేకపోయాను? ఎందుకంటే ఆయనకు మించినోడు ఇంకెవరు లేరు. బైబిల్కి మించిన ప్రమాణం ఇంకోటి లేదు. ఇప్పుడు ప్రమాణం చేసింది పుస్తకమో వస్తువో కాదు, ప్రమాణం చేసిన వాడు దేవుడు. తనకంటే గొప్పగా ప్రమాణము చేయలేకపోయి గొప్పవాడు తోడని అని ప్రమాణం చేయలేకపోయాను.
తన తోడని ప్రమాణము చేసి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి ప్రమాణం చేసింది ఎవరు చెప్పండి? మనుషుడా, దేవుడా? ఇప్పుడు మనకు ప్రమాణం చేసింది ఎవరు చెప్పండి? ఏమని ప్రమాణం చేశాడు? అంతము వరకు మీరు భద్రపరచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నా చేతిలోంచి ఎవరు తీసుకెళ్ళలేరు. నా తోటలోంచి నేను నాటిన మొక్కల్ని ఎవరో పీకలేరు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. ప్రమాణం చేశాడు. హీ హ్యావ్ మేడ్ ద ప్రామిస్. ప్రమాణం చేశాడు. ఆయనే ప్రమాణం చేశాడు. ఇప్పుడు ప్రమాణం చేసిన మాట తప్పుతాడా? మనుషులైతే మాట తప్పుతారు. మనం ఎందుకంటే అబద్ధాలు ఆడుతూ ఉంటాం. మనకు నేచర్ పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇబ్బందులు వేరుగా ఉంటాయి, పరిస్థితి అన్నీ రకరకాల విధాలుగా ఉంటాయి. ఒకసారి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనం జనరల్గా ఇన్ కేస్ వీ మే మిస్ ద ప్రామిస్, మన ప్రమాణం తప్పచ్చు. కొన్నిసార్లు మేము టైంకి వచ్చేస్తానని రాలేకపోవచ్చు, టైంకి ఇస్తామని ఇవ్వలేకపోవచ్చు, ఏదో చేస్తామని చేయలేకపోవచ్చు. వీ మే హ్యాపెన్, ఎనీథింగ్ కెన్, ఏదైనా జరగచ్చు. కానీ ప్రమాణము చేసిన వాడు దేవుడు. కాబట్టి మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లుగా, ఆమేన్, హల్లెలూయా, ఆసక్తి కలిగిన వారే చివరి వరకు ఆసక్తిని కొనసాగించడానికి జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే మీ నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి. ఆ నిరీక్షణ స్థిరపరచబడాలి. ఆ నిరీక్షణకి పునాదులు వేసుకోవాలి. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మాడు ఒక ఆయన. ఎలా నమ్మాడంటే విశ్వాసంతో నమ్మాడు, ఓర్పుతో నమ్మాడు. ఆ వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకున్నాడు, ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఇప్పుడు మనకు ప్రమాణం చేసిన దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అంతము వరకు నేను మీకు తోడై ఉంటానని చెప్పాడు. హల్లెలూయా. నీ రక్షణను స్థిరపరుస్తానని చెప్పాడు. మన వారం అంతా చెప్పింది అదే. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ కూడా దేవుడు చేసిన వాగ్దానాలే. మీరు నాకు ఇచ్చిన ఈ బిడ్డల్ని ఏ దుష్టుడు పట్టుకుని వెళ్ళలేడు, వాడు ముట్టలేడు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చేసిన ప్రమాణాలు, దేవుడు చేసిన వాగ్దానాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏముందండి? ఏముంది మనకు చెప్పండి? నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? మనము దేవుని రాజ్యంలో ఉంటాము. హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉంది. మన రక్షణ నిజమైన రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణకి ఆధారం ఉందండి? ఆధారం ఏమి లేదు. ఆధారం లేనప్పుడే నువ్వు రక్షణకి ఆధారం ఉందని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం అంటే ఏంటి? దానికి ఏం రుజువులు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం, ప్రభు నన్ను గొప్ప జనాంగంగా చేస్తానంటున్నావు కదా, గొప్ప జనాంగానికి తండ్రిగా చేస్తాను. ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్? ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్? ప్రూఫ్ ఉంటే చూపించినైనా నేను నమ్ముతాను. రుజువులైన ఆధారాలైనా ఉంటే చూపించి నేను నమ్ముతాను. ప్రభా నా రక్షణ నిజమైందని నేను చూపించినైనా నేను నమ్ముతాను. అలా చెప్పు బాబా, నేను నమ్ముతాను అని అబ్రహాం ఏమీ అడగలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారమే లేదు, నమ్మడానికి ఆస్కారమే లేదు, రుజువులు లేవు, ఆధారాలు లేవు. అంత శూన్యము, గాలి, అంత శూన్యంలో ఉన్నాడు. అలాంటి శూన్యముగా ఉన్నప్పుడు దేవుని మీద అబ్రహాము నిరీక్షణ ఉంచెను. హల్లెలూయా. అలాంటి నిరీక్షణలో ఇప్పుడు మనం పరిపూర్ణులు అవ్వాలట. ఆమేన్. ఇప్పుడు మనం అలాంటి నిరీక్షణలో మనం పరిపూర్ణం అయితే, నిశ్చయత కలిగి ఉంటే, నమ్మితే, ఎలాగైతే అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడో మనము కూడా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయంలో 18వ వచనం అప్పుడు చదవండి పోనీ. తాను అబద్ధమాడజాలని 2 సంగతులను బట్టి, జాగ్రత్తగా వినండి, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు
బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానములను దృఢపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు. ఇప్పుడు మన ఎదుట ఏముందంట? గొప్ప నిరీక్షణ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దాన్ని మనం చేపట్టాలి, మనం పొందుకోవాలి. అది ఆమేన్, హల్లెలూయా. అది మనం అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ నిరీక్షణకు ఆధారాలు లేవు, రుజువులు లేవు, ప్రమాణాలు లేవు, ఏమీ లేవు, అసలు శూన్యమే ఉంది. కానీ ఆ నిరీక్షణ మనం చేపట్టడానికి, ఆమేన్, హల్లెలూయా, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. శరణాగతులంటే ఎవరో? శరణాగతులంటే ఎవరండి? శరణాగతులంటే ఎవరు? ఆశ్రయపురాలు ఉంటాయి కదా. బైబిల్లో మోషేతో దేవుడు చెప్తాడు, ప్రతి పట్టణంలో ఆశ్రయ పట్టణాలు ఉండాలి. ఏముండాలి? ఆశ్రయ పట్టణాలు ఉండాలి. ఈ ఆశ్రయ పట్టణాలు ఏంటో తెలుసా? ఆ ఆశ్రయ పట్టణంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి మరణం అనేది ఉండదు. ఆమేన్, హల్లెలూయా. మీకు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను. ఆ పట్టణంలో వాళ్ళు ఒకవేళ ఆడు తప్పు చేశాడు, ఆడికి మరణశిక్షణ పడాలి. వాడు ఏం చేశారండి? తెలుసో తెలియక తప్పు చేశాడు, వారు మరణశిక్షణ పడ్డారు. ఇప్పుడు వాడు ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఎవరిని చంపడానికి లేదు. వాడి మీద వాడిని చంపడానికి ఎవరికి హక్కు ఉండదు. ఎందుకంటే వాడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్రయపురంలో ఉన్నాడు. మీకు తర్వాత నేను రెఫరెన్స్లు చూపిస్తాను. వాడు ఎక్కడున్నాడంటే శరణాగత ఆశ్రయపురంలో ఉన్నాడు. ఇప్పుడు మనం శరణాగతులం అయిపోయాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన శరణ ఎవరంటే దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా చేయాలంటే ఎవరో ఏం చేయలేరు. మన రక్షణ ఏమీ చేయలేరు, మన విశ్వాసాన్ని ఏమీ చేయలేరు, ఏమీ ఎవరో చేయలేరు. ఎందుకంటే శరణాగతులమైన మనము ధైర్యం కలిగి ఉన్నాము. ఎవరు ముట్టుకోలేరని, ఎవరు ఏం చేయలేరని. అది మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు అపవాది మన నిరీక్షను పాడు చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మన రక్షణ సామర్థ్యాన్ని పాడు చేస్తూ ఉంటాడు. లేదు మీరు రక్షణ పోగొట్టుకుంటారు, మీరు నశించిపోతారు, మీరు పాడైపోతారు, అలా అయిపోతారు, ఇలా అయిపోతారని రకరకాల భ్రమలు పుట్టిస్తూ ఉంటాడు. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ఏం చేశారండి? ఎవరు ప్రమాణం చేశారు? హల్లెలూయా. ప్రమాణము చేసి వాగ్దానములను దృఢపరిచెను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పండి? నిరీక్షణ మనం చేపట్టడానికి శరణాగతులమైన మనల్ని దేవుడు ఏం చేశారట? మనకు బలమును ధైర్యము కలుగునట్లుగా. మనకేం కలగాలట? బలము ధైర్యము. ఇప్పుడు ఎవరిచ్చారు ఈ బలము ధైర్యం? దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా బలంగా ధైర్యంగా ఉండాలి. ఆమేన్. దేవుని ఈ శరణాగతులు అనే వారు అందరూ శరణాగతులు అంటే ఈ పాప సంబంధమైన విషయాలన్నింటినీ కూడా ఈ సంబంధమైనవి ఏమీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపవు. వాళ్ళు ఆ శరణాల్లోకి వెళ్ళిపోతే ఈ లోక సంబంధమైన పాపం కానీ, తప్పిపోవడం కానీ, జారిపోవడం కానీ ఇలాంటివి ఏమీ వాళ్ళ మీద ప్రభావం చూపవు. వాళ్ళ ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతారు. ఆ ఆశ్రయపురంలో ఉన్న వాళ్ళకి ఇంకే భయం ఉండదు. ఎందుకంటే ఆ ఆశ్రయపురంలో ఉంటే మాకేమీ జరగదని వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ వీడు తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత మరణశిక్షణ పొడాలి, మరణశిక్షణ పొందడానికి రూల్ ప్రకారం శిక్ష పొందుకుంటాడు, అది వేరే విషయం. కానీ ఎవరైనా వచ్చి నువ్వు చంపేసావు కదా ఎలాగని చంపేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు ఆశ్రయపురంలో ఉన్నాడు. సో ఈజ్ ఎ సెక్యూర్డ్ ప్లేస్. ఇప్పుడు మనం అందరం కూడా విశ్వాసము కలిగిన వారమే బలముగా ధైర్యముగా ఉందుముగాక. హల్లెలూయా. మన నిరీక్షణ మనకు ధైర్యము పుట్టించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే అలాంటి రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు, అలాంటి నమ్మకం దేవుడు మనకి ఇచ్చాడు, అలాంటి వాగ్దానం దేవుడు మనకు చేశాడు, అలాంటి ప్రమాణం ఆయన మనకు చేశాడు. వాగ్దానం ఎలాంటిది, ప్రమాణం ఎలాంటిది, చేసిన వాడు ఎవడో ఏం చేశాడు? నిశ్చయముగా నా చేతిలోంచి ఎవరో మిమ్మల్ని తీసుకెళ్ళారంటే అది ఎంత మంచి వాగ్దానం అంటే అది అసలు. ఎవరో నా యుద్ధ నుంచి మిమ్మల్ని తీసుకువెళ్ళలేరు. ఆమేన్, హల్లెలూయా. మీరు నా గొర్రెలు, ఈ గొర్రెల్ని ఇప్పుడు దేవుడి గొర్రెలు ఎవరైనా ముట్టుకుంటారా? మొన్న అదే కదా మీకు చెప్పాను, దావీదు గొర్రెలు కాస్తుంటే సింహం వచ్చిందంట, ఊరుకున్నాడా? ఎలుగుబంటి వచ్చిందంట, ఊరుకున్నాడా? దావీదే ఊరుకోకపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదే ఊరుకోలేదు, దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు నువ్వు ఆయన గొర్రెవి, సింహం వచ్చేదనంటే సింహం గారు పట్టుకెళ్ళిపోండి అని అంటాడా? ఎలుగుబంటి గారు వచ్చారు, పట్టుకెళ్ళిపోండి, నా గొర్రెని పట్టుకెళ్ళిపోతావా, పట్టుకెళ్ళిపో అంటా, ఊరుకుంటాడా? సింహాన్ని చీల్చి చెండాడతాడు దేవుడు. నేను ఆ బిడ్డకు వాగ్దానం చేశాను, నేను ఆ బిడ్డకు ప్రమాణం చేశాను, ఆ ప్రమాణం నెరవేర్చుకుంటాను, నువ్వు మధ్యలో వచ్చి పాడు చేయాలని ప్రయత్నం చేస్తే నేను చీల్చి చెండాడుతానని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు కూడా ధైర్యం ఉండాలి, నేను దేవుని గొర్రెని, నన్ను ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. నేను దేవుని గొర్రె పిల్లని, నేను ఆయన సంరక్షణలో, ఆయన నాకు ప్రధాన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ ప్రధాన గొర్రెల కాపరిని నన్ను ఆయన సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. నేను ఆయన సంరక్షణలో ఉన్నాను, నేను ఆయన దొడ్డిలో ఉన్నాను. ఆయనే ప్రతినిత్యం నాకు మేత వేస్తున్నాడు. ఈ గివెన్ కంచె, ఒక షీల్డ్ లాంటిది కంచె వేసాడు నా చుట్టూ. కాబట్టి నేను ధైర్యముగా, బలము కలిగి ధైర్యంగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున విశ్వాసులైన వారు ఎప్పుడు కూడానండి మన ముందు ఉంచబడిన నిరీక్షణ గొప్పదని నమ్మాలి. మన ముందు ఉంచబడిన అందుకని నేను గత రాత్రి ఏం చెప్పాను తెలుసా? మనం ముందుకు వెళ్ళిపోవడమే. వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఎందుకంటే మన నిరీక్షణ చేపట్టి పరిపూర్ణం అవ్వాలి కదా, నిరీక్షణలో సంపూర్ణం అవ్వాలి కదా. అలా నిరీక్షణలో మనం వెళ్ళిపోవడమే అలాగ ముందుకి. అక్కడ ఎలాగండి, ఇక్కడ ఎలాగండి, అది ఎలాగండి, ఇది ఎలాగండి, క్వశ్చన్లు, సమాధానాలు, అవన్నీ గొడవలు, దరిద్రాలు అన్నీ పట్టుకుంటూ ముందుకెళ్ళావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడే బయటకు వచ్చేసాడు. ఒరే బాబు అలాగా అంటారు, అది జరుగుతుందంటే అవన్నీ అవుతాయి లేదా అని ఆయన్ని నిరాశపరిచే వాళ్ళు ఉంటారు, నిస్పృహలు గురేసి వేసే వాళ్ళు ఉంటారు. ఎందుకురా ఈ ముసలి వయసులో నీకు ఇన్ని పాటలు అనే వాళ్ళు ఉంటారు, ఆయన డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆయన అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు, ఒప్పుకోని వారు ఉంటారు, అనేక విధాలుగా అభ్యంతర కలిగించే వాళ్ళు ఉంటారు. కానీ అతడు నిరీక్షణని చేపట్టుకున్నటకు బలము కలిగిన వాడే, ధైర్యము కలిగిన వాడే, దేవుడిచ్చిన ప్రమాణాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ముందుకెళ్ళిపోతున్నాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం కూడా అటువంటి నిరీక్షణ కలిగిన వారమే ముందుకు వెళ్ళుదుముగాక. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనకు బలం పుట్టించాలి, ఆ నిరీక్షణ మనకు ధైర్యం పుట్టించాలి. దేవుడు చేస్తాడు, చేయబోతున్నాడు, ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. నా రక్షణ విషయంలో నేను ఒక నిశ్చయత కలిగి ఉన్నాను. నా రక్షణ ఇచ్చింది దేవుడు. ఆమేన్. రక్షణ ఇచ్చింది ఎవరో? అబ్రహాముకి ప్రమాణం చేసింది ఎవరో? ఆ ప్రమాణాన్ని మనుషులు ఎవడైనా పాడు చేయగలడా? సాతానైనా చేయగలడా? ఈ ప్రమాణం ఇచ్చింది ఎవరో? దేవుడు. వాగ్దానం చేసింది దేవుడు, ప్రమాణం చేసింది దేవుడు. ఇంకా ఆయన నమ్మకం, ఆయన బలం, ఆయన ధైర్యం అంతా దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు నీకు రక్షణ ఇచ్చింది ఎవరో? మీరే కదండి, నేనివ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ ఇచ్చింది ఎవరో? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీకు రక్షణ ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ ఏ మనుషుడు తీసివేయలేడు. అలా మనుషులు తీసేసేది, లేకపోతే అపవాది పట్టుకెళ్ళిపోయే రక్షణ ఆయనకి ఎందుకు? అలాంటిది ఎందుకు ఇస్తాడు ఆయన? అలాంటి బలహీనమైన రక్షణ ఎందుకు ఇస్తాడు? అలాంటి అసాధారణమైనది ఎందుకు నీకు ఇస్తాడు? దేవుడు ఇచ్చాడంటే అంతే గొప్పదే ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన రక్షణ చాలా గొప్ప రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణ ఫలాలు మనం అనుభవించబోతున్నాం, ఆ రక్షణ కార్యాన్ని మనం చూడబోతున్నాం, ఆ రక్షణ ప్రతిఫలాన్ని మనం అనుభవించబోతున్నాం అన్న నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, ఓర్పుతో ముందుకు వెళ్ళాలి, నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి.
రక్షణ అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా స్థిరపరిచేది, ఆత్మ సంబంధమైనవన్నీ కూడా నీలో సమకూర్చేది, లోక సంబంధమైన ఆలోచనలన్నీ తీసేసి దైవ సంబంధమైన బలాన్ని ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విత్తనాలు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాయంటే, ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మిమ్మల్ని ఫలించే విధంగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షణ అనేది మన జీవితంలో చేయబోతున్న ఆ కార్యములను, లేకపోతే ఆ వాగ్దాన ప్రతిఫలాలను మన జీవితంలో పొందుకున్నట్లుగా విశ్వాసంతో, బలముతో, నిరీక్షణతో అవి పట్టుకోవడానికి, సంపూర్ణం అవడానికి ధైర్యముగా ముందుకు వెళ్ళదుముగాక. హల్లెలూయా. అబ్రహాం ముందుకెళ్ళాడా, ఇంటి దగ్గర కూర్చున్నాడా? ఏమండి, ఎంత మీరు కావాలితే 12వ అధ్యాయం నుంచి మేబీ 25 అలా అధ్యాయుల వరకు మీరు చదివితే అబ్రహాం జీవితంలో ఎన్ని సమస్యలు, కానీ ఒకటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నమ్మాడంతే. నిరీక్షణకు ఆధారం లేదు, రుజువులు లేవు, ఏమీ లేవు. ఓర్చుకుంటూ, ఓర్పుతో నమ్మకంతో అలా జీవిస్తూ ఉండగా ఆ నమ్మకమే, ఆ ఓర్పే, ఆ నిరీక్షణే అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. అదే ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. ఓ, దేవుడు వాగ్దానం చేశాడు కదా, నాకేంటి? దేవుడు ప్రమాణం చేశాడు కదా, నాకేంటి? ఆయన ప్రమాణం చేశాడు నా రక్షణ విషయంలో. ఈ రక్షణ విషయంలో నాకు ఇస్తానని చెప్పింది ఆయన కదా. నీకు నా రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను, నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళబోతున్నాను, నేనుండే స్థలంలో నీవు ఉండులాగా నీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళడానికి వాగ్దానం చేసింది ఆయన కదా, ప్రమాణం చేసింది ఆయన కదా అనే బలముతో, ధైర్యంతో నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటారు చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందుకున్న కాడి నుంచి నాకు రోగాలు ఎక్కువైపోయండి. ఇక్కడ నీకు రోగాలు ఎక్కువైపోతే అక్కడ రోగాలు లేని దేశంలోకి తీసుకెళ్తాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. ఇక్కడ ధనవంతుడు అయితే అక్కడ దరిద్రుడు అయిపోతావు, ఇక్కడ దరిద్రుడు అయితే అక్కడ ధనవంతుడు అయిపోతావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మైనస్ అయితే అక్కడ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ ప్లస్ అయితే అక్కడ మైనస్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎన్ని మైనస్లు ఉన్నా నువ్వేం బాధపడకూడదు. ఏం చేయకూడదు? ఎన్ని మైనస్లు ఉన్నా నువ్వేమీ బాధపడకూడదు. నువ్వు ధైర్యంగా ఉండాలి, బలముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రతి విషయంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. 6వ అధ్యాయంలో మరొకసారి ఆ మాట చదవండి. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా, శరణాగతులమైన మనం, ఆ పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు నేను దానికోసం మాట్లాడతాను. శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా ప్రమాణము చేసి వాగ్దానము నిరపరిచెను. 19వ వచనం జాగ్రత్తగా చదవండి. ఈ నిరీక్షణ. ఆమేన్. హల్లెలూయా. ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ అంటే ఏ నిరీక్షణ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ అంటే అబ్రహాము కలిగి ఉన్న నిరీక్షణ, దేవుడు మనకిచ్చిన నిరీక్షణ, దేవుడు మనకు ప్రమాణం చేసి, వాగ్దానం చేసి, మనల్ని బలపరిచి, ధైర్యపరిచి మనకిచ్చిన నిరీక్షణ. హల్లెలూయా. ఈ నిరీక్షణ నిశ్చలనమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపలికి ప్రవేశించుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ ఎలాంటిదటండి? నిశ్చలం అంటే స్థిరమైనది. ఆమేన్. హల్లెలూయా. స్థిరమైనది, నిశ్చలమును స్థిరమైనది. ఆమేన్. హల్లెలూయా. నిశ్చలం అంటే భద్రతపరిచేది. ఎలాంటిదటండి? భద్రపరిచేది, స్థిరంగా ఉండేది. ఆమేన్. ఆ నిరీక్షణని ఇప్పుడు నిన్ను ఏం చేస్తుందంటే ఎక్కడికి కదలకుండా చేస్తుంది. స్థిరం, భద్రత అంటే దాని అర్థం ఏంటి? లంగరు అనే పదం వాడారు. లంగరు మీరు దేనికి వాడితే తెలుసా? షిప్పు అటు ఇటు కదిలిపోకుండా ఒడ్డుకు వస్తాయి కదా, అవి అలా పోకుండా ఒక లంగర్ వేస్తారు. మీకు తెలుసు కదా లంగర్ అంటే. ఆ లంగర్ వేసేసారంటే ఎక్కడికి? ఇప్పుడు ఈ నిరీక్షణ, దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ ఎలాంటిది తెలుసా?
నువ్వు ఎలా పడితే అలాంటి పోవడానికి వచ్చే నిరీక్షణ కాదు అది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు అలాంటి నిరీక్షణ కలిగిన వారు ఎక్కడికి చెదిరిపోరు, వారు భద్రంగా స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. తెర లోపలికి ప్రవేశిస్తారు. తెర లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉండి మీ నిరీక్షణ బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన విశ్వాస జీవితంలో స్థిరముగా ఉందుముగాక. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, ఎందులో నిలిచి ఉండాలంట? ఆ కృపలో, ఆ రక్షణలో, ఆ విశ్వాసములో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఆ నిరీక్షణ బట్టి మనం ఏమవుతున్నామంట? అతిశయపడుతున్నాం. అతిశయపడడం అంటే ఏంటి? గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము ఆ కృపలోనికి ప్రవేశించాం, మేము అందులో నిలిచి ఉన్నాం ఆయన ద్వారా అని ఆయన మహిమ గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న నిరీక్షణ స్థిరమైందని, బలమైందని అతిశయముగా, గర్వంగా మనం చెప్పుకుంటున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఆమేన్, హల్లెలూయా. శ్రమల్లో కూడా అతిశయపడుతున్నాం. ఎందుకు శ్రమల్లో కూడా అతిశయపడుతున్నామంటే శ్రమ ఓర్పునిస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ ఓర్పు మనకేమిస్తుంది? పరీక్షనిస్తుంది. పరీక్ష ఏమిస్తుంది? నిరీక్షణిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఆ శ్రమల్లో కూడా, అట్లా కూడా మనం ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ శ్రమలన్నీ నీకు నిరీక్షణ మరింత స్థిరపరుస్తాయి. ఇప్పుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాంకి శ్రమలు ఏమి రాలేదా? ఇబ్బందులు ఏమి రాలేదా? అన్ని రాజమార్గాల నుంచి వెళ్ళిపోయేటి. ఆయన వాగ్దానం చేశాడు కానీ ఏమీ అనలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత నలగొట్టాలో అంత నలగొట్టాడు, ఎంత శ్రమపరచాలో అంత శ్రమపరిచాడు, ఎంత పరిపూర్ణుడి చేయాలో అంత పరిపూర్ణుడి చేశాడు. ఎందుకంటే ఆ నిరీక్షణ బట్టి అతను అతిశయించాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదట? సిగ్గుపరచదు. ఎందుకంటే అలాంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిశయపడే నిరీక్షణ ఇచ్చాడు. సిగ్గుపడకుండా ధైర్యముగా బలముండే నిరీక్షణ మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ నిరీక్షణ మనం చేత పట్టుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా నిరీక్షణ అంటే ఏంటంటే మీకు కనపడదు. ఇప్పుడు మీరు చూడనిదే మీరు పొందుకోవాలి, మీకు కనపడంది నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని మీరు 8వ అధ్యాయంలో చదువుతారు కదా, రాత్రి కూడా చదివారు కదా. 8వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు పక్క పేజీలో 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25. ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు, నిరీక్షణ అనేది కనబడిపోతే దాంతో పని ఉండదు. మనం చూచుతున్న దానికి ఇంకేమి నిరీక్షణదో. 25వ వచనం, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంట? చాలా ఓపికతో దాన్ని కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన నిరీక్షణ లంగరు వలె. ఎలా పోల్చాడు నిరీక్షణని? ఎందుకు ఆ నిరీక్షణ దాంతో పోల్చారంటే అది స్థిరమైంది,
భద్రత కలిగినది. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థిరమైంది బలమైంది మన జీవితంలో ఉంటే మనం ఎలాంటి భ్రష్టత్వానికి, ఎలాంటి భ్రష్టత్వం వల్ల మన నమ్మకాన్ని మనం పోగొట్టుకోలేం. హల్లెలూయా. ఎలాంటి తుఫాన్ల వల్ల మన ఓడలు పగిలిపోవు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మన ఓడలు పగిలిపోవంటే, ఎందుకు భ్రష్టాంచులో మనం తప్పిపోవంటే మనము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆ నిరీక్షణ బలమైంది, స్థిరమైంది, ధైర్యాన్ని ఇచ్చేది, ఎక్కడికి కదలది. ఆమేన్. అలాంటి నిరీక్షణ మన జీవితంలో ఉంటే కొన్నిసార్లు మనం ఇప్పుడు అబ్రహాంకి దేవుడు చెప్పాడు కదా, చెప్పిన తర్వాత ఏదైనా ఒక రోజున అతడు బలహీనుడైపోవచ్చు ఆధ్యాత్మికంగా, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోజు ఫైన్ డే అలా ఆవిడగారు ఆయన్ని సంటేస్తున్నారు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్, అలా అనుకోండి. ఏంటి ఒక రోజున ఏంటి ఆయన ఏదో ప్రమాణం చేశాడని నువ్వు మూటముళ్ళు చదురుకుని మన దేశాన్ని వదిలేసావు, మన ప్రజలను వదిలేసావు, మన తల్లిదండ్రులు వదిలేసావు, మన బంధువులు వదిలేసావు, మన రక్త సంబంధులు వదిలేసావు, మన ఆస్తిపదులు వదిలేసావు. మరి వదిలేసి ఇలాగ దేశదిమ్మర్లాగా ఇలా వెళ్ళిపోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనకు తెలీదు. ఆయన ఏదో ఇస్తా అన్నాడు, అలాగా గాలికి ఇస్తా అన్నాడు. అది ఎక్కడ రుజువులు లేవు, ఆధారాలు పోనీ ఎక్కడ ఎంతకంత చూపించాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫైన్ డే అలా ఆవిడిగా రావని గుణపలెట్టుకుని పొడి చేస్తుంది పక్కనే కూర్చుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుంది? పక్కనే కూర్చుని పొడి చేస్తుంది. పొడి చేస్తుంటే ఏం చేస్తాడు ఈయన? ఉండేవా పొడి చేయకు, నడైతే వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. ఏమంటాడు? పొడి చేయకు, ఎందుకు అలాగే నన్ను పొడి చేస్తావు? సరేలే, ఇంకా ఆయన ఏమో ఇవ్వట్లేదు, చాలా రోజులు అయిపోయింది. ఆయన ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, ఇవ్వడేమోలే, ఇంక సరేలే, నువ్వు అన్నదానికి ఆయన చేసిన దానికి సరిపోయింది, నడైతే వెనక్కి వెళ్ళిపోదాన్ని. వెనక్కి వెళ్ళిపోడు అనుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బొమ్మలు చేసుకుంటున్నాడు. తిరిగి నూతనపరచబడుట అసాధ్యము. ఇంకా మళ్ళీ దేవుడు వెళ్ళాడిని పిలడం. ఆల్రెడీ పిలిచాడు నిన్ను, నువ్వు నమ్మలేదు, నీ నిరీక్షణ లేదు. నీకు నిజమైంది, నువ్వు నిజంగా నమ్మకం ఉంటే, ఆ ఓర్పు ఉంటే, ఆ నిరీక్షణ ఉంటే ఖచ్చితంగా నువ్వు అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం కూడా స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. లేదు, ఒక ఫైన్ డే ఆ సమస్యలు, ఇబ్బందులు, ఒడిదిడికులు, శ్రమలు, పరీక్షలు, అవి ఇవి నిన్ను బలహీనపరిచేస్తున్నాయి. నేను ఎంతగానో నీ నిరీక్షణ కొంగదీస్తున్నాయి, నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాయి, నీ రక్షణ బలహీనపరుస్తున్నాయి, అనేక విధాలుగా నిన్ను ప్రతీది కూడా కృంగదీస్తున్నాయి. అప్పుడు మళ్ళీ ఎందుకులే, మనం ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత చేస్తున్నా ప్రయోజనం రావట్లేదు, దానికి రుజువులు కనపట్లేదు, ఆధారాలు కనపట్లేదు. ఈ వచ్చిన కాడి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇల్లు కొనుక్కోలేదు, పళ్ళు కొనుక్కోలేదు, ఒక బండి లేదు, ఒక సైకిల్ లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి అలాగే ఏడుతూ సనుగుతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు తప్పిపోతారు. మీ నిరీక్షణ తప్పిపోతుంది, మీ విశ్వాసం తగ్గిపోతుంది, మీ రక్షణ మీద నమ్మకం ఉండదు. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళిపోతానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడిని ఇచ్చేయమంటే కుమారుడిని ఇచ్చేసాడు, ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అంతే. రాత్రి చూపించాను కదా వాక్యం మీకు. అసలు ఏ విషయంలో కూడా ఆ నిరీక్షణ కానీ, ఆ ధైర్యాన్ని కానీ, విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. ఎందుకంటే లంగర్ వలె వేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని నిరీక్షణ ఎలా ఉంది తెలుసా? లంగర్లా ఉంది, స్థిరంగా ఉంది, భద్రంగా ఉంది. ఇంక ఎవరేం చెప్పినా, ఎవరు ఏమొచ్చినా, ఏం జరిగినా అసలు ఏంటి నన్ను జనాంగంగా చేస్తానన్నాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం జనాంగంగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఆ జనాంగంగా చేస్తాను ఇచ్చినవాడు మళ్ళీ తెచ్చేయమంటున్నాడు. చంపించే నాకు బలి ఇచ్చే అంటున్నాడు. ఇప్పుడు ఆయన వాగ్దానం ప్రమాణం ఎలా నెరవేరుతుంది? ఇప్పుడు అబ్రహాం దేవుడిని ప్రశ్నించాలి, ప్రభా మరి నువ్వు ప్రమాణం చేసే కదా, మరి నువ్వు ఇచ్చేయమన్నా నీ ప్రమాణం ఎలా నెరవేరుతుంది? ఆయన క్వశ్చన్ చేయొచ్చు, అవకాశం ఉంది. కానీ లేదు, ఆయన మృతులలో నుండి లేపగలిగిన శక్తిమంతుడని నమ్మి, యోచించిన వాడే, నమ్మిన వాడే, గ్రహించిన వాడే తన కుమారుని ఇవ్వటానికి వెనుతీయలేదు. అక్కడ కూడా ప్రశ్నించకుండా నమ్మకంతోనే ముందుకెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం, అలాంటి ధైర్యం, అలాంటి నిరీక్షణ మన జీవితంలో కూడా పరిపూర్ణమవ్వునుగాక. అందుకని పౌలు అంటాడు, అబ్రహాము ఎలాగైతే విశ్వాసం చేత, ఓర్పు చేత, ఆమేన్, హల్లెలూయా,
తన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారితో పాలిభాగస్తులను ఎలాగైతే స్వతంత్రించుకున్న మనము కూడా మీలో ప్రతివాడు కూడా ఆ నిరీక్షణలో పరిపూర్ణమగు నిమిత్తము హల్లెలూయా చివరి వరకు ఆసక్తితో ముందుకెళ్ళండి, జాగ్రత్తగా ముందుకెళ్ళండి, శ్రద్ధగా ముందుకెళ్ళండి. ఎలాంటి అపోహలకి వెళ్ళకండి, ఎలాంటి అపనమ్మకానికి కలిగి ఉండకండి, ఎలాంటి మోసాలకి మీరు గురవ్వకండి. ఆమేన్ హల్లెలూయా. ముందుగా బద్ధకస్తులుగా ఉండకండి, అశ్రద్ధగా ఉండకండి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి అని చెప్పి అనేక విధాలుగా వారిని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ ముందుకు సాగనంపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుకు సాగనంపుతూ చెప్తున్నాడు, ఒరే చూడండి రా బాబు, ముందుకెళ్ళినాడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని చూసి మీరు కూడా ముందుకెళ్ళండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన విశ్వాస జీవితంలో ధైర్యముగా ముందుకెళ్ళుదుముగాక. ఆయనలో విశ్వాసం ఉంచుకుంటూ, ఆయనకి సేవ చేసుకుంటూ, ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని నిలబెట్టుకుంటూ, రక్షించకపోయినా పర్వాలేదండి, మేము మాత్రం ఈ ప్రతిమకి నమస్కారం చెయ్యం అంతే. ఆమేన్ హల్లెలూయా. ఇంకా విశ్వాసం అంతే, ఇంకా దాన్ని మనం ఏం చేయకూడదు. ఇప్పుడు దేవునికి గొప్ప రక్షణ ఇచ్చాడు, దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమవుద్ది? పాపం నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని కాపాడుకోవాల్సిన, దాని ప్రతిఫలం అనుభవించాల్సిన, దాని శక్తిని అనుభవించాల్సిన, దాని కార్యాన్ని చూడాల్సిన బాధ్యత మనది. నీకు ఇచ్చాడంతే, నువ్వు కాపాడాలి. ఆ నమ్మకంతో విశ్వాసంతో పట్టుకుని ఉండాలి, చివరి దాకా దాన్ని పట్టుకుంటూ వెళ్ళాలి. అంతేగాని గాలి కుదిలేసి గంగమ్మ కుదిలేసి మన పనులు చేసుకుంటూ మన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉంటే ఆ నిరీక్షణ కార్యాన్ని ప్రతిఫలం మన జీవితంలో అనుభవించలేమో. హల్లెలూయా హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం తప్పిపోతాము. తప్పిపోయిన తర్వాత తిరిగి నూతన పరచబడుట అసాధ్యము. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా విశ్వాసంగా ఉంటే దేవుడే నీ దగ్గరికి అన్నీ పంపిస్తూ ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. ప్రతిదానికి చంచలమైన విశ్వాసం కలిగి ఉండకూడదు. ఆమేన్ హల్లెలూయా. నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని దేవుని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డ, దేవునికి మించిన శక్తి లేదు, దేవునికి మించిన వాగ్దానం లేదు, దేవునికి మించిన ప్రమాణం లేదు, దేవునికి మించింది ఏదీ లేదు. ఆమేన్ హల్లెలూయా. అలాంటి దేవుని మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ధైర్యంగా విశ్వాసంగా ముందుకెళ్ళినప్పుడే నీ జీవితంలో కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. రక్షణే ఇచ్చిన దేవుడు తన ప్రాణం పెట్టి ఇవన్నీ ఇవ్వలేడా? రక్షణ ఇచ్చిన దేవుడు ఇవన్నీ ఇవ్వలేడా? రక్షణకు మించింది ఏదుంది చెప్పండి? రక్షణ ఇచ్చిన దేవుడు ఇవన్నీ ఇవ్వలేడా? నీకు అన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ ఇచ్చిన దేవుడు సమస్తం ఇవ్వగలిగిన దేవుడు నమ్మి విశ్వసించి, ఆమేన్ హల్లెలూయా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఆయన నమ్ముదాం. సర్వశక్తి గల దేవుడు మనందరి జీవితాలట్టి కార్యాలు జరిగించును గాక.